వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఈ రోజు సాయంత్రం తాడేపల్లి మండలం కంచనపల్లి గ్రామ పరిధిలో శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో జరిగే ఒక వివాహ వేడుకకు ఆయన పాల్గొని నూతన వధువరులను ఆయన ఆశీర్వదించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:35 బెంగళూరు యలహంక నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ జగన్ క్యాంపే గౌండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 3 గంటలకు చేరుకుంటారు. 3:45 విమానంలో బయలుదేరి 5:20 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6 గంటలకు కంచనపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటారు. ఇక్కడ సూర్యప్రతాప్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదిస్తారు. తదుపరి అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6:20 తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తారీఖున వైసీపీ ఫీజు పోరు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఫీజు పోరుతో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలపై విఫలమైందని చేపట్టాల్సిన ఆందోళన నిర్వహణపై రేపు 4వ తేదీ ముఖ్య నేతలతో జగన్ చర్చించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలీనా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీ ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడి నుంచి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా. ఎలా చదివించగలన్నా నన్ను? అన్నా మా నేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో
కబ్జాదారుడన్నారు కరుణ లేదు అన్నారు నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు కబ్జాదారుడన్నావు కరుణ లేదు అన్నారు నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు ఛాలెంజ్ చేస్తున్నాం 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా దాంట్లో 10 పైసల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి నా ఆస్తిని ఆడ కావాలంటే సంతకాలు పెట్టారు రెడీనా కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న రగులుతున్న యువతరం నేడు జగనన్నను